నమస్కారం టీసీఏ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాలకొల్లు నియోజకవర్గ పోలింగ్ దసరాను పరిశీలించిన భీమవరం ఎన్నికల సాధారణ పరిశీలకురాలు దీప. పశ్చిమ గోదావరి జిల్లాలో ఓటు హక్కును వినియోగించుకున్న 12,16,667 మంది ప్రజలు భీమవరంలో వివరించిన కలెక్టర్ సుమిత్ కుమార్. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం ఖాయం. తణుకులో ధీమా వ్యక్తం చేసిన చేనేత కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ బావిలాల. తాడేపల్లిగూడెంలో భారీ మెజారిటీతో విజయం సాధిస్తా స్పష్టం చేసిన జనసేన అభ్యర్థి బొలిశెట్టి. తూర్పుగోదావరి జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన చట్టసభల ఎన్నికలు. రాజమండ్రిలో భద్రపరిచిన ఈవీఎంలు వెల్లడించిన కలెక్టర్ మాధవీలత. మురుమల్లలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన వీరేశ్వర స్వామి గ్రామోత్సవం. నంది వాహనంపై ఊరేగిన స్వామి అమ్మవార్లు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలోని విష్ణు విద్యా సంస్థల ఆవరణలో పాలకొల్లు నియోజకవర్గానికి సంబంధించిన పోలింగ్ ప్రక్రియ దసరాలను సాధారణ పరిశీలకులు ఎం దీప మంగళవారం స్కూటీని చేశారు. ఓటర్లు సంతకాలు చేసిన రిజిస్టర్లను పరిశీలించి ఫోటో గుర్తింపు కార్డుపై ఎంతమంది ఓటు వేశారు, ఇతర ఐడీ కార్డులు చూపించి ఎంతమంది ఓటు హక్కును వినియోగించుకున్నారనేది ఆమె తనిఖీ చేశారు. పోలింగుకు సంబంధించిన పీఓ, ఏపీఓలు లేఖలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ అసెంబ్లీలోని 40 పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన దసరాలను పరిశీలించి జిల్లా రిటర్నింగ్ అధికారి సుమిత్ కుమార్ ని కొన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట పాలకొల్లు నియోజకవర్గ ఆర్ఓ బి శివనారాయణ రెడ్డి, లైజన్ ఆఫీసర్ ఏవి అప్పారావు, డిప్యూటీ తహసీల్దారు, టెక్నికల్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలోని 12,16,667 మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు జిల్లా రిటర్నింగ్ అధికారి సుమిత్ కుమార్ గాంధీ భీమవరంలో మంగళవారం మీడియాకు తెలిపారు. వీరిలో 6,05,43 మంది పురుషులు, 6,14,077 మహిళలు, 47 మంది ఇతరులు ఉన్నారన్నారు. దీన్ని 82.60 పోలింగ్ శాతంగా నమోదు చేశామన్నారు. ఆచంటలోని 1,49,048, పాలకొల్లులో 1,60,489, నరసాపురం 1,43,825, భీమవరం 2,08,57, ఉండి 1,93,722, తణుకు 1,92,736, తాడేపల్లిగూడెం 1,75,990 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని వెల్లడించారు. జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో పలు చోట్ల రాత్రి వరకు పోలింగ్ కొనసాగిందన్నారు. నిద్రాహారాలు మాని ఓటర్లు గంటల కొద్దీ క్యూ లైన్లో నిలబడి ఓటేయడం స్ఫూర్తిని చాటిందన్నారు. విభజన హామీల అమలుకు కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ భీమవరం నియోజకవర్గ కన్వీనర్ అంకెం సీతారాం తెలిపారు. భీమవరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర అభివృద్ధి ముడిపడి ఉందన్నారు. పోలవరం, కడప ఉక్కు, వెనుకబడిన జిల్లాలకు బుందేల్ఖండ్ తరహా అభివృద్ధి, రాజధాని నిర్మాణం, విశాఖ రైల్వే జోన్ తదితర వాటిని సాధించడం కోసం కాంగ్రెస్ తరపున బలమైన ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు. ప్రధానమైన మన ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా కంపల్సరీ వస్తుంది. అలాగే భీమవరం నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నేను ఆ ప్రజలందరికీ కూడా అండగా ఉంటాం. ఏ సమస్యలు వచ్చినా సరే ప్రజల తరపున పోరాటానికి ఎప్పుడు కూడా మేమంతా సిద్ధంగా ఉన్నాం. గతంలో కూడా నేను యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా సుమారు 13 సంవత్సరాలు నేను మన పశ్చిమ గోదావరి జిల్లాకి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసాం. అంతకుముందు కూడా ప్రజలు ఏ కష్టం వచ్చినా కూడా మేము భీమవరం నియోజకవర్గం ఏంటి జిల్లాలో పలు చోట్ల పర్యటన చేసి ఎన్నో కార్యక్రమాలు చేసాం. అలాగే మన ఇప్పుడు భీమవరం నియోజకవర్గంలో వీరవాసరం మండలం ఏంటి, భీమవరం మండలం ఏంటి, భీమవరం టౌన్ కూడా ప్రజలందరూ కూడా చాలా అభినందించారు. వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిజంగా చాలా ప్రేమ ఆప్యాయతలు చూపించారు. ఈ సమావేశంలో జిల్లా యూత్ అధ్యక్షులు సోము నాగకేశవ బాబు, పార్టీ నాయకులు బోనం రవికుమార్, చింతగుంట మహేష్, కొల్లి సత్య శ్రీనివాస్, ఏవి రామరాజులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సరళిని పరిశీలిస్తే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలుపొందడం ఖాయమని తెలుస్తున్నట్లు చేనేత డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ వావిలాల సరళాదేవి తెలిపారు. తణుకులో మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ స్థానికంగా తెలుగుదేశం అభ్యర్థి ఆర్మిల్ రాధాకృష్ణ అత్యధిక మెజారిటీతో గెలుపొందుతున్నట్లు ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఇందుకు సహకరించిన కూటమి నాయకులకు, కార్యకర్తలకు అందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
జరిగిన పోలింగ్ నిమిత్తం 30% దాటింది. తణుకు 82% వరకు కూడా పోలింగ్ అయిందని మనకి తెలియజేయడం జరిగింది. ఈ జరిగిన పోలింగ్ విధానం అంతా కూడా కూటమికి ఎంతో అనుకూలమని, విజయానికి మరి చిహ్నమని నేను ఈరోజు తెలియజేస్తున్నాను. ఇతర రాష్ట్రాల నుంచి, దూర ప్రాంతాల నుంచి ఎక్కడ వాళ్ళు అక్కడికి వచ్చి ఈరోజు ఓటేయడం జరిగింది. దేశాల నుంచి కూడా వచ్చి వేశారంటే రాష్ట్రం ఎంత కూరుకుపోతుంది, మన ఆంధ్ర రాష్ట్రం ఎటువైపు వెళ్ళిపోతుంది ప్రజలందరూ గమనించి వారు తీసుకున్న నిర్ణయమే నిన్న జరిగిన పోలింగ్ విధానం అని ఈరోజు మీకు తెలియజేసుకుంటున్నాను. ఇచ్చేసాం కదా, చాలా వరకు కూడా సంక్షేమాలు వాటిని బట్టి ప్రజలు ఓటు వేసేస్తారని అనుకున్నారు. అది ఎంత తప్పన్నది ఈరోజు వాళ్ళు తెలుసుకుంటారు. ఈ అభివృద్ధి అనేది లేకుండా ఒక్క సంక్షేమం ఇచ్చేస్తే అది గొప్ప కాదండి. ఈరోజు మోడీ గారు ప్రపంచంలో ఒక అత్యున్నత అద్భుతమైన వ్యక్తి. ఆయన ఈ రాష్ట్రం అభివృద్ధిలోకి వెళ్ళాలన్నా ఒక మంచి విజనరీ లీడర్ ఎవరన్నది ఆయనకు తెలుసు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో ఆయన జతకట్టడం జరిగింది. కళ్యాణ్ గారు కూటమిలో కలవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈరోజు ఇంత పోలింగ్ జరిగి అన్ని విజయోత్సవాలకు మన సన్నిధంలో అతి దగ్గరలో ఉన్నామంటే దానికి ప్రధానమైన వ్యక్తి కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళ కష్టం ఫలిస్తుంది. దానికి ఉదాహరణ నిదర్శనమే నిన్న జరిగిన పోలింగ్ విధానం అని మీకు ఈరోజు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో మునుకుంట్ల ఉమాజ్యోతి, మసాబత్తుల నాగమణి, కాజులూరు సుబ్బలక్ష్మి, సంకురాత్రి విజయలక్ష్మి, ముదిరెడ్డి సుబ్బమ్మ, మొహమ్మద్ మీనాలు పాల్గొన్నారు. తణుకుకు చెందిన సజ్జాపురం సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య సేవా శిబిరంలో డాక్టర్ భూపతిరాజు రమేష్ చంద్రబాబు పాల్గొని సేవలందించారు. ఈ మేరకు ఇక్కడకు విచ్చేసిన 28 మందికి మధుమేహం, రక్తపోటు పరీక్షలు నిర్వహించి నివేదికలందించారు. అనంతరం వారికి ఆరోగ్య సూచనలు, సలహాలందించారు. సంస్థ అధ్యక్షులు ఈదర ప్రసాదరావు అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అడ్డాల సత్యనారాయణ, స్థానిక ఉపాధ్యక్షులు కాయల నాగేశ్వరరావు, సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.